క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండి దేవుడి వాక్యం ఇచ్చుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, శ్రమయందు ఓర్పు గలవారంగా ప్రార్థనయందు పట్టుదల కలిగిన వారంగా దేవుడి బిడ్డలమైన మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను బట్టి కృంగిపోవద్దండి. శ్రమలో ఓర్పు గల వారమై ఉండాలి. ఓర్పు లేకపోవటం బట్టి శ్రమ వచ్చినప్పుడు ఏమేస్తున్నారంటే ఆ శ్రమను బట్టి దుఃఖపడుతున్నారు, ఆ శ్రమను బట్టి కలవరపడుతున్నారు, ఆ శ్రమను బట్టి తొందరపాటు నిర్ణయాలు ఏం చేస్తున్నారు, తీసుకుంటున్నారు. కానీ శ్రమలో ఓర్పు గలవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఓర్పు గలవారుగా ఉండి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి ఆ శ్రమ నుండి విడిపించే దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థన చేయి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియకుమార ప్రియకుమార్తె, ఏ శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావేమో, కానీ నీ శ్రమలో ఓర్పు లేక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఓర్పు లేక పడిపోవద్దు. ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి దేవుడు నీ శ్రమల నుండి నిన్ను విడిపించే వరకు కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేసి దేవుడిచ్చే విజయంను పొందుకో. అటు రీతిగా ప్రతి ఒక్కరికి దేవుడు ఓర్పును పట్టుదల గల ప్రార్థన అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థన ఎక్కిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. శ్రమయందు తండ్రి తొందరపడి నిర్ణయాలు తీసుకునేవారు కాక శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి నిత్య విజయమును పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.